ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? హృదయం అంతా కలవరం, ఆందోళన, దుఃఖం, దిగులుతో ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో అవన్నిటిని విడిచిపెట్టాలని దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. పరిస్థితులు ఏదైనా కూడా నీ హృదయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందడానికి వీల్లేదు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం, నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. ప్రభు అంటున్నాడు, నీ హృదయములో నుండి వ్యాకులం, దిగులు, దుఃఖం తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోమంటారు ప్రభువా? అసలు తొలగిపోలేనటువంటి దుఃఖము, వేదన, మనసు కష్టంగా ఉంది అని అనుకుంటున్నావా? దేవుణ్ణి అడగగలిగితే ఏ సమస్యలో నుండైనా ఆయన నిన్ను బయటికి తేగలడు. ఆ సమస్య ద్వారా నీకు వచ్చినటువంటి దుఃఖం ఏదైతే వ్యాకులం ఉందో దాన్ని కూడా తొలగిస్తాడు. అందుకే ప్రసంగి 11:10లో ప్రభు రాయించాడు, నీ హృదయములో నుండి వ్యాకులం తొలగించుకో. ఇంకా సందేహాలన్నీ విడిచిపెట్టు. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడని నమ్ము. వ్యాకులమంతా తొలగించమని ప్రభువుని అడుగు. నిశ్చయముగా దీవెన చూస్తావు. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము అనే మాట ద్వారా మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభు దిగులు, దుఃఖం, ఆందోళన ఉన్నారో, హృదయం అసమాధానంతో ఉందో అని జ్ఞాపకం చేసుకొని హృదయములో నుండి ఆ వ్యాకులమును తొలగించి వారు ఎదురు చూస్తున్న కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.